మార్నింగ్ ఎంతమంది వస్తున్నారండి? మరి ఇప్పుడు ఓన్లీ 23 పీపుల్ ఆర్ దేర్. ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే కొంచెం తగ్గిపోయింది 23. ఓకే అండి. Is it audible now? My voice? Is it okay, my voice? Okay, thank you. See, previously I have sent the remaining parts of the first unit. With those units, we completed the first unit is successfully completed. Okay, please, nearly approximately 20 people have viewed that videos. Look, out of 80 members in the class, only 20 people have seen that video. Remaining people didn't see that videos. Okay, see that video once. Okay, in that videos we have covered the remaining OOPS concept. We have in the previous Zoom classes we have covered some OOPS concept. In the videos, remaining OOPS concepts are covered. Okay, theoretically we have covered the OOPS concepts here in that video. In the first unit we have theoretically covered the OOPS concept. Now from the second unit onward we have to practically enter into the OOPS concepts. All those things, how to create objects, how to create classes, abstraction, inheritance, polymorphism, everything we have to learn practically. When we come to the second unit onwards, we have to see that one practically. So before that one, okay, the first thing you have to do is you have to install the C++ software. How many of you have C++ software in your laptops? Okay, why? Because now onwards we have to start programming. So everyone must have that compiler should be there. Okay, see, I am showing you the link to download that C++ compiler. See this one on the screen. I hope you on the screen we have that one. Zoom చేసి చూడండి ఒక స్క్రీన్ MingW-W64 ఆల్రెడీ కంపైల్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం ఎట్ ఆల్. టర్బో C++ మాత్రం వాడొద్దండి. ప్లీజ్ డోంట్ యూజ్ ద టర్బో C++ అది అవుట్డేటెడ్ వన్. డోంట్ యూజ్ దట్ వన్. క్లియర్? దట్ మచ్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. అది యూజర్ ఫ్రెండ్లీ గా అవుట్డేటెడ్ వన్. డోంట్ యూజ్ దట్ వన్. Okay, if you already have C++ compiler, no problem at all. If you don't have the C++ compiler, open this link. ఈ లింక్ ఓపెన్ చేస్తే చాలా కంపైలర్స్ ఉంటాయండి. పక్కనే మీకు ఇస్తారు. నో నో నో, ఇది మొబైల్ కంపాటబుల్ కాదండి. ఓన్లీ ల్యాప్టాప్ కంపాటబుల్, సిస్టమ్ కంపాటబుల్ కానీ నాట్ మొబైల్ కంపాటబుల్. నేను చూపించింది అయితే ఇవన్నీ సిస్టమ్స్కే అండి, నాట్ మొబైల్ కంపాటబుల్. విండోస్, ఇటుక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇది వర్క్ అవుతుంది కానీ ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్ చేయదు. మొబైల్లో ఇది రన్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ కంపైలర్స్ వాడండి. గూగుల్ క్రోమ్ లో ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది. హ్యాపీగా మీరు కాపీ చేస్తే అదే కంపైల్ చేస్తుంది. స్పెషల్ కంపైలర్ మీరు డౌన్లోడ్ చేసిన పని లేదు. ఓకే, హూ వాంట్ టు యూజ్ ద మొబైల్, ఆన్లైన్ కంపైలర్ వాడండి. కాకపోతే మొబైల్లో ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ యాజ్ ఆఫ్ మైండ్. నాకైతే పెద్ద కంఫర్టబుల్గా ఉండదండి ప్రోగ్రామ్ టైప్ చేయడం, ఎర్రర్స్ వస్తే చేయడం, అంతా అన్కంఫర్టబుల్. సరే, మనకి అవైలబిలిటీని బట్టి మనం చేయాలండి. అందరి దగ్గర ల్యాప్టాప్స్ అవైలబిలిటీ ఉండాలి అంటే నాట్ పాసిబుల్. సో డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ, ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు ఫాలో అవ్వండి. సో ఓకే, ఇన్ దిస్ డౌన్లోడ్ ఇక్కడ మనకు చూడండి ఆర్క్ లైనక్స్, సింజివిన్, డిబియాన్ చాలా కంపైలర్స్ చూపిస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ మెనీ కంపైలర్స్. ఏ కంపైలర్ ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నా లిస్ట్ ఇచ్చాడండి పక్కన. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఇట్ విల్ సపోర్ట్. ఓకే, ఏ ఓఎస్ ని సపోర్ట్ చేస్తున్నా కూడా ఇచ్చాడు. ఇదైతే ఓన్లీ లైనక్స్ అని, ఆర్క్ లైనక్స్ అనేది. సింజివిన్ విండోస్ రోలింగ్ వర్షన్. ఓకే, ఇలా మీకు డీటెయిల్స్ ఇచ్చాడు. ప్రజెంట్ నేను డౌన్లోడ్ చేసుకుంది, నేను కంఫర్టబుల్ గా వాడుతుంది ఏదంటే దిస్ వన్ అండి.
I am using this one, MingW W64 builds. I am using this one. ఆ లిస్ట్ లో నేను ఇది యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, ఇట్ సపోర్ట్స్ విండోస్ 7. ఎందుకంటే నా వాయిస్ విండోస్ 7 కాబట్టి విండోస్ 7 సపోర్ట్ చేస్తుంది. ఇది సి లాంగ్వేజ్ ని C++, ఫోర్టాన్. మనకు ఫోర్టాన్ అవసరం లేదు. ఇట్ విల్ సపోర్ట్ C అండ్ C++. నేనేది ఇది వాడుతున్నాను. క్లియర్. మీకు కంఫర్టబుల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ప్రోగ్రామ్స్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. క్లియర్. ఇక్కడ నుంచి మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వెరిఫై. అది చిన్న ప్రోగ్రామ్ కానివ్వండి, పెద్ద ప్రోగ్రామ్ కానివ్వండి, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేసామంటే దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. క్లాస్లో నోట్బుక్ మెయింటైన్ చేసి నోట్ చేసుకోవాలి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్ మళ్ళీ ప్రశాంతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలండి. అది చిన్న ప్రోగ్రామ్ అవునండి, కానీ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఏమో సింటాక్స్ ఎర్రర్ ఉండొచ్చు మనకు తెలియకుండా. వీ డోంట్ నో వెదర్ ఇట్ హ్యావ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్. మన చూడటానికి అంత బాగానే ఉంటుంది, కానీ ఎక్కడనో చిన్న ఎర్రర్ ఉండొచ్చు. ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయాలి. మనకు ప్రోగ్రామ్ మీద కమాండ్ రావాలంటే వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఎన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, అది చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ దాకా ఎనీథింగ్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ చేయకుండా చూసి ఈ ప్రోగ్రామ్ రైట్ అని మాత్రం ఎప్పుడు మనం ఫిక్స్ అవ్వదు. మన తర్వాత మనం ఫిక్స్ అవ్వదు. వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫిక్స్ దట్ వన్. క్లియర్. సో ఈ లింక్ నోట్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది C++ రెండింటిని సపోర్ట్ చేస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఓన్లీ మొబైల్స్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళే మొబైల్ ఆన్లైన్ కంప్యూటర్ యూజ్ చేయండి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, మొబైల్స్ లేని వాళ్ళు కనుక ల్యాప్టాప్స్ ఉండి, మొబైల్స్ కాకుండా ల్యాప్టాప్స్ హ్యాండ్స్ లో ఉన్న వాళ్ళు ఈ కంపైలర్ ఇన్స్టాల్ చేసుకుందండి. క్లియర్. ఇన్స్టాల్ దిస్ కంపైలర్. లింక్ రాసుకున్నారండి అందరూ? నోట్ చేస్తున్నారా? mingw64.org/doku.php/download. ఆల్ ఆఫ్ యూ నోట్ చేసుకున్నారా? కెన్ ఐ క్లోజ్ దిస్ వన్ నౌ? ఓకే, థ్యాంక్ యూ. నౌ సి, యాక్చువల్గా మన C++ లో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ స్టార్ట్ చేసుకోవాలండి. టు స్టార్ట్ అవర్ C++ oops కాన్సెప్ట్స్. మనకు oops కాన్సెప్ట్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏంటి? ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఫస్ట్ 2 కాన్సెప్ట్స్. టు స్టార్ట్ దోస్ 2 కాన్సెప్ట్స్ we must have grip on functions in C language. C language లో functions ని మన గ్రిప్ ఉండాలండి. Then only we can happily understand the objects and classes in C++. ఇవి గ్రిప్ లేకపోతే అక్కడ మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రతిసారి అక్కడ మళ్ళీ మన ఫంక్షన్స్ గురించి చెప్పుకోలేము. We can't discuss the functions directly. We will go with objects and classes. అవి కంటిన్యూగా వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఫంక్షన్స్ మీద you must have some grip. Without grip on the functions we can't go with that one. అందుకోసం ఒక 2 classes instead of directly starting the second unit, I am briefly reminding you the functions in C. ఓకే, జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఆల్రెడీ గ్రిప్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీ, లేని వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోండి. we want some grip on this one. Clear. Briefly I am reminding the functions concept in C. ఎందుకంటే మీకు కింద మనం చూసామండి, క్లాస్ అనగానే అందులో ఏముంటుందని చెప్తున్నాం, డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ విల్ బి దేర్. ఎవ్రీ క్లాస్ విల్ కంటైన్ డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో ప్రతి క్లాస్ లో ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మీకు ముందు ఫంక్షన్స్ రాయడం వచ్చి ఉండాలి. C లో ఫంక్షన్స్ రాయడం వస్తే యూ కెన్ హ్యాపీలీ గో విత్ ద క్లాసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. Functions is very 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 important concept. We have to get good command on this one. So briefly, in 1 or 2 classes I will remind the functions, then we will go with our actual syllabus. Clear. Now see, when we come to the functions in C, we are seeing how can we define a function. Say a function is a block of statements that perform a specific task. A function is a group of statements or block of statements that performs a specific task. To perform a particular task, we use a function, which is a block of statements. Clear. Generally, when we are writing a C program, and we need to perform same task in that program more than once. See, sometimes in the C program we need the same task more number of times. That means we need to write the
same part of the program more number of times. For example, if you take the ఇది పైథాగరస్ ఫార్ములా గుర్తుందండి మీకు మ్యాథ్స్ లో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఈ ఫార్ములా గుర్తుందా మీకు దాని పైథాగరస్ థియరం అంటాం మనం ఏదో అంటామండి did you remember that one n factorial by n minus r factorial into r factorial did you remember that formula ఆ ఫార్ములా క్వశ్చన్ అనుకోండి అంటే ఆ ఫార్ములా మొత్తం కాంబినేషన్స్ లోనండి వేర్ ఎవర్ సంథింగ్ n factorial by n minus r factorial into r factorial అంటే n factorial we have to find n r factorial we have to find r factorial అంటే దానికి మనం ప్రోగ్రామ్ రాసామంటే 3 సార్లు ఫ్యాక్టోరియల్ లాజిక్ రాయాలండి ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది హౌ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ సిలో ప్రోగ్రామ్ చేస్తుంటారు అంటే ఆ ఫార్ములా కోసం అదే ప్రోగ్రామ్ లో 3 టైమ్స్ ఫ్యాక్టోరియల్ లాజిక్ రాయాలి ఓకే అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 3 సార్లు రాయాలి ఇంకొక ప్రోగ్రామ్ 4 సార్లు అవ్వచ్చు ఇంకొకసారి 5 సార్లు అవ్వచ్చు సో సేమ్ కోడ్ కనుక in the same code more number of times simply write a function for that one ఇక్కడ ఫ్యాక్టోరియల్ 3 టైమ్స్ రాసే బదులు ఏం చేస్తాం ఫ్యాక్టోరియల్ కి ఒక ఫంక్షన్ రాస్తాండి we will write a function for that factorial so that any number of times we can happily use that code ఆ ఫంక్షన్ ఆ స్టేట్మెంట్స్ అన్నిటి ఎన్నిసార్లు నేను వాడుకోవచ్చు ఒక్కసారి ఫంక్షన్ రాస్తాము ఆ ఫంక్షన్ ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు యూజ్ చేసుకుంటాం క్లియర్ దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ యూసేజ్ ఆఫ్ functions okay when we need to perform same task in that program more than once same task కనుక more than once చేయాల్సి వస్తే ప్రతిసారి ఆ స్టేట్మెంట్స్ రాయకుండా ఏం చేస్తాము ఏ స్టేట్మెంట్స్ అయితే మీకు ఎక్కువ టైమ్స్ అవసరమైనయో వాటన్నిటిని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ లో పెడతాం we will place them in a function so that ఏమవుతుంది అవి అవసరమైనప్పుడల్లా ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం we will call that function క్లియర్ వాటన్నిటి మన ఫంక్షన్ లో పెట్టుకుంటామండి లైక్ మీరు ల్యాప్టాప్స్ వాడితే కనుక షార్ట్ కట్ కీస్ పెట్టుకుంటాం ఓకే మన మొబైల్లో ఉంటాయండి స్పీడ్ కాల్స్ కి స్పీడ్ డైల్ కోసం 1 కొడితే ఈ నెంబర్ కి స్పీడ్ గా వెళ్ళాలి 2 కొడితే ఈ నెంబర్ కి వెళ్ళాలి 3 కొడితే ఈ నెంబర్ కి స్పీడ్ డైల్ ఆప్షన్ ఉంటుంది మీకు ఐడియా ఉందో లేదండి మామూలు కీప్యాడ్ ఫోన్ లో అయితే ఆప్షన్ ఉంటుంది స్పీడ్ డైల్ ఆప్షన్ ఆ స్పీడ్ డైల్ ఎవరెవరు పెట్టుకుంటాం మనం ఎక్కువగా ఎవరైతే అవసరం వాళ్ళకన్నా అది స్పీడ్ డైల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ప్రతిసారి వాళ్ళకి కాల్ చేయాలన్నప్పుడు మొత్తం నెంబర్ టైప్ చేయకుండా జస్ట్ 1 కొడితే చాలు ఆ పర్సన్కి వెళ్ళిపోతుంది 2 కొడితే చాలు సెకండ్ పర్సన్ కాల్ వెళ్ళిపోతుంది అంటే స్పీడ్ డైల్ అండి మొత్తం నెంబర్ టైప్ చేయకుండా ఆ కాన్సెప్టే మన ఫంక్షన్స్ కూడా మీకు నేను ప్రోగ్రామ్ లో ప్రాక్టికల్ చూపిస్తాను ఇది మళ్ళీ సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద ఫంక్షన్ సేమ్ టాస్క్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవసరం అయితే అదే ప్రోగ్రామ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ వన్ రైటింగ్ ద సేమ్ కోడ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వి విల్ క్లియర్ అండి జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ అనుకోండి సేమ్ కోడ్ కనుక మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవసరం అయితే మనకున్న ఒక ఆప్షన్ ఏంటి సేమ్ లైన్స్ రిపీటెడ్ గా రాయటం ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్ లో సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనుక ఎక్కువ అవసరం అయితే ఆప్షన్ ఏంటి సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రతిసారి రాయాలి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రతిసారి ఆ సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయ వి విల్ క్రియేట్ ఏ ఫంక్షన్ టు పర్ఫార్మ్ దట్ టాస్క్ ఆ టాస్క్ కోసం ఏం చేస్తాం వి విల్ క్రియేట్ ఏ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన కోడ్ తగ్గిపోతుంది కోడ్ ఒక్కసారి రాస్తాము బట్ వీ కెన్ యూజ్ దట్ వన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ఎన్నిసార్లు యూజ్ చేసుకుంటాం ఫంక్షన్ ని ఓకే we will write the set of statements only once but we can call that statements any number of times that is a thing okay so generally when we come to the programming a good practice is using of functions good programmer ఏం చేస్తారంటే రిపీటెడ్ స్టేట్మెంట్స్ అవసరం అయితే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ స్టేట్మెంట్స్ మోర్ దెన్ వన్స్ he will write the functions a good programmer always use the functions while writing code ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాడు ఎప్పుడు ఆప్షన్ 2 నే సెలెక్ట్ చేసుకుంటాడు గుడ్ ప్రోగ్రామర్ అనే పర్సన్ అంటే he will always choose the option 2 instead of selecting option 1 okay same statements ఎక్కువ టైమ్స్ అవసరం అయితే కనుక simply he will write function for that statements instead of writing the same statements more number of times clear that is the
use of this functions. Idea వచ్చిందండి, what is this function? క్లియర్ అండి. ఫంక్షన్స్ ఎప్పుడు వాడతాము అంటే క్లియర్ కదండి. whenever in the program same set of statements are required more number of times. Same set of statements are required more number of times. Instead of writing those set of statements more number of times, simply we will create a function for those set of statements, so that we write the set of statements only once, but we can use those set of statements any number of times. వాటన్నిటిని ఫంక్షన్ లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫంక్షన్ ఒకసారి రాస్తున్నాము కానీ ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకుంటాం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లియర్. దట్ ఈస్ ఫంక్షన్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. మీకు ఇది నేను ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ లో కూడా చూస్తాను. అగైన్ వి విల్ షో దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై వి నీడ్ ఫంక్షన్స్ ఇన్ సి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద వైవా వైస్. ఓకే, జనరల్లీ దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్. మీరు ప్రోగ్రామ్ లో ఫంక్షన్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటారు. We will see the list of advantages of writing functions in our program. One advantage is readability of the code is increased. That means the program will be more clear to read. The readability of the program will increase. That is one advantage. Readability means we can easily understand the program. We can easily read and understand the program with the help of functions, if functions are there. Second important use, this is another important use, improves the reusability of the code. Okay, the functions will improve the reusability of the code. Why? Because we are writing the set of statements once, we are using those set of statements any number of times. Same function can be called any number of times. ప్రతిసారి మొత్తం కోడ్ రాయకుండా we can use the same function any number of times. So that same set of statements we are writing only once, but we are using it any number of times. That is the second important usage, is improves reusability of the code. కోడ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ మీన్స్ ఫ్రమ్ బిగినింగ్. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మళ్ళీ అవసరమైతే మళ్ళీ బిగినింగ్ నుంచి రాయకుండా మనం ఏం చేస్తాము, we will use it same function. We will use the same function. Debugging of the code will be easy. Functions use చేస్తే we can easily identify the errors. Debugging means identification of errors is called debugging. Identification of errors is called debugging. Debugging of the code, that means identification of errors in the code will be easy if we use the functions. That is one more advantage. Next, the program size will be reduced since duplicate set of elements are eliminated. Okay, program size will be reduced. Program size కూడా తగ్గిపోతుందండి. ఎందుకంటే సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎక్కువ టైమ్స్ రాయట్లేదు, ఒక్కసారి రాస్తాం. 4 times అవసరమైన ఫ్యాక్టోరియల్ మనం ఎన్నిసార్లు రాసాము, ఒకసారి ఫ్యాక్టోరియల్ రాస్తాము, కానీ 3 times వాడుతున్నాం అంటే రిమైనింగ్ 2 times మన కోడ్ తగ్గిపోతుంది. Okay, reduces the size of the code. Clear. These are the why we need functions or advantages of functions means these are the some important. Clear. To improve readability of the program, to improve reusability of the code. Okay, debugging of the code is easy. Reduce the code size. Code size will be reduced. These are the advantages we have when we use functions in our program. Clear, guys? What is a function? What is the advantages of functions? Next, we are entering into important concepts. అర్థమవుతుందండి వాట్ ఐఎమ్ సేయింగ్? ఇవి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. మీకు అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ గా ఉందంటే మొహమాట పడొద్దండి. ఇమీడియట్లీ టైప్ ద క్వశ్చన్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో క్వశ్చన్ టైప్ చేయండి అండి అర్థం కాకపోతే. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇవి అర్థమైతేనే మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అర్థమవుతాయి. అక్కడ మళ్ళీ మనం వీటిని చెప్పుకోము. When we come to the types of functions, there are mainly 2 types of functions are there. When we come to the types of functions, we have 2 types of functions are there. Or an idea on there? What are those 2? One is predefined standard library functions. Predefined means already defined. Predefined standard library functions. The second category is user defined functions. ఇవి మనం సొంతంగా రాసే ఫంక్షన్స్. ఇవేమో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లాంగ్వేజ్ లోనే ఉన్న ఫంక్షన్స్. కెన్ ఎనీవన్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ లైబ్రరీ ఫంక్షన్? మీకు తెలిసిన లైబ్రరీ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా ఎవరైనా? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్ ఫర్ యువర్
లైబ్రరీ ఫంక్షన్స్ మీకు తెలిసిన లైబ్రరీ ఫంక్షన్స్. Can any one of you give example for the library functions you know? Exit very good. It is also a predefined function. ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలంటే వాడతా ఉండే ఎగ్జిట్ ఆఫ్ జీరోని టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంకా మీరు చాలా వాడే ఉంటారండి, సి ప్రోగ్రామ్స్ చాలా రాస్తారు. వాట్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ యూ హ్యావ్ యూజ్డ్? ఎగ్జిట్ ఆఫ్ జీరో ఈజ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మీరు చాలా వాడారండి, మీకు బహుశా తెలియదేమో కానీ మీరు వాడారు వాటిని. ప్రింట్ ఎఫ్ హ్యాష్ డిఫైన్ ఫంక్షన్ కాదండి. హ్యాష్ డిఫైన్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఫంక్షన్. హ్యాష్ డిఫైన్ అనేది మనకి ప్రీ ప్రాసెసర్ కమాండ్, అది వేరు. ప్రింట్ ఎఫ్ వాడారు కదండి. వాట్ ఈస్ ప్రింట్ ఎఫ్ అండ్ స్కాన్ ఎఫ్? ప్రతి ప్రోగ్రామ్ కి మీరు ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ వాడే ఉంటారు. ఐ థింక్ మీరు దాదాపు చాలా ప్రోగ్రామ్స్ కి ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ దే ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. printf is a predefined output function. scanf is a predefined input function. printf scanf best examples and predefined కింద మనం ప్రతిసారి వాడేది సి ప్రోగ్రామ్ అంటే printf scanf వాడతాం. దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద predefined library function. మనకు తెలిసిన వాటిలో రెగ్యులర్ గా వాడేవి. ఇంకా ఏమైనా printf scanf ఎగ్జిట్ కాకుండా ఎనీ మోర్ ఎల్స్? మెయిన్ కాదండి, మెయిన్ ఈజ్ నాట్ ఏ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. మెయిన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాదండి, అది ఎందుకు నేను చెప్తాను తర్వాత. డోంట్ కన్సిడర్ మెయిన్. మెయిన్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ వన్. ఆ తర్వాత మాట్లాడుకుందాం, మెయిన్ గురించి వి విల్ డిస్కస్ సపరేట్లీ. printf scanf ఫంక్షన్, పవర్ ఫంక్షన్, POW ఫంక్షన్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడి ఉంటారండి. POW, స్క్వేర్, పవర్, లాగ్, ఎస్, గెట్ కేర్, పుట్ కేర్, get s, put s, put c, get c. All these are the predefined library functions. put s, get s string కోసం, put char, get char single character కోసం, put c, get c characters కోసం. ఓకే, రిటర్న్ ఈజ్ నాట్ ఏ లైబ్రరీ ఫంక్షన్. రిటర్న్ ఫంక్షన్ కాదండి, దాని గురించి మరి అది కూడా వచ్చింది మనకి, we will discuss that one. రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్, నాట్ ఏ ఫంక్షన్. మెయిన్ కూడా కాదండి, మెయిన్ ఈజ్ ఆల్సో నాట్ ఏ predefined function. Okay, we will discuss now. Functions are one is library functions, the other one is user defined functions. First we will see the brief library functions, then we will go for user defined functions. Predefined standard library functions, these are also known as built-in functions. Predefined functions are also known as built-in functions. That means వీటిని ఆల్రెడీ ఎవరో డిఫైన్ చేశారు, మనం జస్ట్ యూస్ చేసుకుంటున్నాం అంతే. స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ మీన్స్ ఆల్రెడీ బిల్ట్, ఎవడో ఆల్రెడీ వాటిని కన్స్ట్రక్ట్ చేశారు, జస్ట్ మనం యూస్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ మీకు హౌస్ కట్టించారు, మీరు ఆ హౌస్ యూస్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఏ బిల్ట్ ఇన్ హౌస్. మీరు ఆయన సొంతంగా ఇల్లు కట్టించుకోలేదు. యువర్ ఫాదర్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ దట్ హౌస్. యు ఆర్ యూజింగ్ దట్ వన్. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ వన్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రీ డిఫైన్డ్. Clear and predefined standard library functions are also known as built-in functions. That means they are already defined by somebody. We are just using it. ఎవరో డిఫైన్ చేశారు, మనం యూజ్ చేసుకుంటున్నాం. దే ఆర్ కాల్డ్ ప్రీడిఫైన్డ్ వన్స్. మనం వాడే బైక్లు ఉన్నాయనుకోండి, దే ఆర్ ప్రీడిఫైన్డ్. ఎవరో బైక్ తయారు చేశాడు, మనం వాడుకుంటున్నాం అండి, మనం సొంతంగా బైక్ తయారు చేసుకోలేదు. యువర్ బైక్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ వన్. యువర్ కార్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ వన్. Okay, your mobile is a predefined one, your laptop is a predefined one. Similarly, in the program also some functions are predefined. They are also known as built-in functions. Some examples are put s, get s, printf, scanf. ఇవి మనం ఎక్కువగా వాడేయండి. printf, scanf ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకున్నందుకు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ లైబ్రరీ ఫంక్షన్ ఇన్ సి లాంగ్వేజ్, మనం ఇప్పుడు సి గురించి మాట్లాడుకుంటున్నాం, C++ గురించి కాదు. సిలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవంటే మనం ఇమీడియట్ గా చెప్పాల్సింది ఏంటంటే printf, scanf. ఎందుకంటే దాదాపు ప్రతి ప్రోగ్రామ్ లో మీరు printf, scanf వాడతారు కాబట్టి ఇమీడియట్ గా మీరు చెప్పాల్సిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే printf, scanf చెప్పాల్సిందే. ఇంకా మనం ఏం వాడతాము, put s, get s వాడతాము. ఓకే, put c, get c.
పుట్ క్యార్, గెట్ క్యార్ ఇలా చాలా వాడతాం. ఎగ్జిట్ ఫంక్షన్ అవన్నీ వాడతామండి. ఎక్కువగా మన రెగ్యులర్ గా వాడేవి ఏంటంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఈ 2 గుర్తుపెట్టుకున్న చాలు. కనీసం ముందు మనం కొంత ఆన్సర్ ఇవ్వగలం వాళ్ళకి. ఎందుకంటే ఇవి మన రెగ్యులర్ గా వాడేవి కాదు. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. మరి వీటి డెఫినిషన్ ఎక్కడుంది? ఎవడో రాశాడు అన్నాము. వీటి మనం రాయలేదు ఈ ఫంక్షన్స్ ని, ఎవరో రాశారు. వాటి యొక్క కోడ్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద కోడ్ ఆఫ్ ప్రింట్ఎఫ్, వేర్ ఇస్ ద కోడ్ ఆఫ్ స్కాన్ఎఫ్, పుట్టెస్, గెటెస్ యొక్క కోడ్ ఎక్కడుంది? మరి ఆల్రెడీ ఎవరో రాశారు. అది ఎక్కడుంది ఆ కోడ్ అంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ హెడర్ ఫైల్స్. వీటి యొక్క కోడ్ ఎక్కడ ఉంటుందంటే దే ఆర్ ఇన్ హెడర్ ఫైల్స్ .h. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ కోడ్ ఎవరి దగ్గర ఉందంటే stdio.h లో ఉంటుంది. ఓకే, ఎవ్రీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కోడ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ హెడర్ ఫైల్స్. యా, ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్ కూడా ఫంక్షన్స్ అండి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంది. ఫంక్షన్స్ యొక్క కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే the code of predefined functions are available in header files. మీరు గూగుల్ ఓపెన్ చేస్తే చాలా హెడర్ ఫైల్స్ ఉంటాయండి. ఓకే, ఈచ్ హెడర్ ఫైల్ విల్ కంటైన్ ఫంక్షన్స్, సమ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని math.h లో ఉంటాయి. ఫైల్ ఫంక్షన్స్ అన్ని file.h లో ఉంటాయి. ఓకే, జనరల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫైల్స్ ఫంక్షన్స్ అన్ని stdio.h, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇలా. ఓకే, the second question is, where is the code for predefined functions? Where predefined functions are defined? అవి ఎక్కడ డిఫైన్ అయ్యాయంటే predefined functions are defined in header files అని చెప్పాలి. యువర్ ఆన్సర్ ఇస్ దట్ వన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, where are the predefined functions defined? The predefined functions are already defined in header files. That's why we are including header file every time. Whenever we want to use a predefined function, the corresponding header file must be included. మీరు ఏదైనా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ మీ ప్రోగ్రామ్ లో వాడాలి అంటే ఖచ్చితంగా ఆ హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే దాని కోడ్ ఎవరి దగ్గర ఉంది? హెడర్ ఫైల్స్ లో ఉంది. అండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్, మీరు మీ ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ వాడాలి అంటే ఖచ్చితంగా stdio.h ఇన్క్లూడ్ చేసుకోవాల్సింది. అప్పుడు మాత్రమే you are allowed to use that printf function. Whenever in your program you want to use the printf function, you must include the stdio.h. మీ ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ కానీ, పుట్ క్యార్, గెట్ క్యార్, ఇవన్నీ వాడాలి అంటే మనం ఖచ్చితంగా ఎవరిని ఇంక్లూడ్ చేసుకుంది? we must include stdio.h. మీరు టర్బో సిలో సిఎల్ఆర్ ఎస్ఏఆర్ ఫంక్షన్ వాడారండి? సిఎల్ఆర్ ఎస్ఏఆర్ ఫంక్షన్, క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ వాడారా? టర్బో సిలో చేశారు కదా సి ప్రోగ్రామ్స్. సిఎల్ఆర్ ఎస్ఏఆర్ హెడర్ ఫైల్ ఎవరు? అది ఏ హెడర్ ఫైల్ లో ఉంటుంది? సిఎల్ఆర్ ఎస్ఏఆర్ conio.h అండి, conio.h లో ఉంటుంది. ఓకే, stdio.h లో ఉంటుంది. సిఎల్ఆర్ ఎస్ఏఆర్ బిలాంగ్స్ టు conio.h. అలాగే గెట్ సిహెచ్ కూడా వాడి ఉంటారు మీరు. టర్బో సిలో గెట్ సిహెచ్ వాడారా చివరిలో? గెట్ సిహెచ్ ఫంక్షన్, కానీ సిఎల్ఆర్ ఎస్ఏఆర్ ఫంక్షన్, గెట్ సిహెచ్ ఫంక్షన్స్ బిలాంగ్స్ టు conio.h, canonical input and output functions అంటాం. conio.h అవి అందులో ఉంటాయి. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఏమో stdio.h లో ఉంటే, సిఎల్ఆర్ ఎస్ఏఆర్, గెట్ సిహెచ్ ఫంక్షన్స్ ఏమో దీంట్లో ఉంటాయండి. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా వాడినవి. అవి వెంటనే మీరు ఆన్సర్ చెప్పాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ మీరు వీటిని చెప్పాలి, టక్ చెప్పేసేయాలి. ఎందుకంటే గెట్ సిహెచ్ కి మనం రాయట్ల కోడ్, సిఆర్ ఎస్సిఆర్ కి మన కోడ్ రాయట్లేదు. అది ఆల్రెడీ ఉన్న వాటిని మనం యూజ్ చేస్తున్నాం. దట్స్ వై దే ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. క్లియర్ అండి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ బ్రీఫ్ గా. ఇజ్ ఇట్ క్లియర్ నో వాట్ బ్రీఫ్లీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్? ఒక ఐడియా వచ్చిన రఫ్ గా. ఇకపోతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకు అది వర్రీ లేదండి, ఎందుకంటే వాటి కోడ్ ఆల్రెడీ ఉంటుంది కదా, మనం జస్ట్ నేమ్స్ యూజ్ చేసుకుంటాం. మనకి ఏ ఫంక్షన్ వాడాలో తెలిస్తే చాలు, అది మనం యూజ్ చేసుకుంటాం హ్యాపీగా. ఓకే, ఈ కాన్సెప్ట్ కి ఇక్కడ ఫంక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని తెలిస్తే చాలండి. ఇకపోతే మనకి అసలు టాస్క్ ఎవరయ్యా అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఎందుకంటే వాటికి మొత్తం మనమే రాయాలి, కోడ్ కూడా మనమే రాయాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ విల్ ప్లే ద మేజర్ రోల్. మనం నేర్చుకోవాల్సింది కూడా అదేనండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మన ఓన్ గా ఫంక్షన్స్ రాయాలంటే ఎలా రాయాలని వీ హావ్ టు లెర్న్ దట్ వన్. బట్ టుడే ఈజ్ ఇట్ ఓకే గైస్, ప్రీ డిఫైన్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఐడియా వచ్చిందండి.
what is a function, what are the categories of types of functions. We have seen predefined functions roughly చూసాము. ఇది ఓకేనా? nobody is responding, all are keep silent కూర్చుంటున్నారండి. వింటున్నారో లేదు మరి, వింటే అర్థం ఐ కాంట్ గెట్. Okay, tomorrow class we will start our important main concept, that is the user defined functions. మన రేపు ఇది స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మాత్రం దయచేసి ఎవరు మిస్ అవ్వద్దండి. నోబడీ షుడ్ మిస్. ఎందుకంటే ఇవి అర్థం కాకపోతే నెక్స్ట్ C++ మీకు అర్థం కాదు. అప్పుడు నన్ను అడగొద్దు, సార్ నాకు అర్థం కావట్లేదని. నేను ఏం చేయలేను, మిడిల్లో మళ్ళీ ఇవన్నీ చెప్పలేను. అందుకే స్టార్టింగ్ లోనే రివైండ్ చేస్తున్నాను. నాకు రేపు కల్లా మీరు చేయాల్సిన, రేపు క్లాస్కి నేను యూజర్ డిఫైన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే రేపు కల్లా ఆ C++ కంపైలర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఐ విల్ గివ్ యూ శాంపిల్ హోంవర్క్ ప్రోగ్రామ్స్. మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. మన క్లాస్లో నేను చేసి చూపిస్తాను, మీరు వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, టుమారో వీ విల్ సీ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇస్ ఇట్ ఓకే గైస్ నౌ? ఓకే, ఫస్ట్ యూనిట్ నోట్స్ ఇవాళ పంపిస్తాను. ఫస్ట్ యూనిట్ నోట్స్ అయిపోయింది, ఆల్రెడీ రెడీగానే ఉంది. ఐ విల్ అటాచ్ యూ టుడే. మీ వాట్సాప్ గ్రూప్ లో ఈవినింగ్ లో ఫస్ట్ యూనిట్ నోట్స్ పెడతానండి, కంప్లీట్ నోట్స్ ఫస్ట్ యూనిట్ కి. అలాగే సెకండ్ యూనిట్ కి కూడా నేను తర్వాత యూనిట్ అయిపోగానే నోట్స్ ఇస్తాను. ఈ లోపల ఏంటంటే మీరు రన్నింగ్ నోట్స్ ప్రోగ్రామ్స్ రాసుకోవాల్సింది. రేపటి నుంచి ప్రతి ఒక్కరు మ్యాండేటరీ ఒక నోట్ బుక్ మెయింటైన్ చేయాలండి, టు నోట్ డౌన్ ద ప్రోగ్రామ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోవాల్సిన రన్నింగ్ నోట్స్ షుడ్ బి మెయింటైన్. ఎందుకంటే మన సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ మీరు నోట్ చేసుకుంటేనే తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. నోట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందండి. టుమారో అన్వర్డ్స్ ఎవ్రీ వన్ మస్ట్ మెయింటైన్ యువర్ నోట్ బుక్. క్లియర్ అండి? అండ్ ఆల్సో కంపైలర్ మస్ట్ గా, అందరి దగ్గర కంపైలర్ ఉండాలి. క్లియర్? ఓకే అండి, టుమారో వీ విల్ మీట్ విత్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.